టీడీపీ హయాంలో డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి మహిళల్లో చైతన్యం తీసుకొచ్చామని, ఇప్పుడు అవి ప్రపంచానికే ఆదర్శమయ్యాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే మహాశక్తి కింద 5 కార్యక్రమాలు తీసుకొస్తామన్నారు. తల్లికి వందనం పేరుతో ఏడాదికి 15,000 రూపాయలు ఇవ్వనున్నట్లు చెప్పారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు వచ్చాయంటే ఎన్టీఆర్ చొరవే అని వివరించారు. టీడీపీ హయాంలో 22 కొత్త పథకాలు తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు. ఉండవల్లిలోని తన నివాసంలో కళలకు రెక్కలు కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడారు. టీడీపీ హయాంలో ఉద్యోగాలు, కళాశాల సీట్లలో రిజర్వేషన్లు తీసుకొచ్చామని, ఆడబిడ్డలకు రిజర్వేషన్లతో ప్రస్తుతం మగవారితో సమానంగా పనిచేస్తున్నారన్నారు. మెరుగైన అవకాశాలు ఇస్తే మరింత ముందుకెళ్తారన్నారు. ఉజ్వల భవిష్యత్తు కోసం ఆలోచించి ఆచరణ సాధ్యం చేసే పార్టీ తెలుగుదేశం అని అన్నారు. పిల్లల భవిష్యత్తు కోసం టీడీపీ హయాంలో తీసుకొచ్చిన పథకాలతో ఎంతో మంది విదేశాలకు వెళ్లి స్థిరపడ్డారన్నారు. కళలకు రెక్కలు వినూత్న కార్యక్రమం అని, మహిళలకు ఉండే అవకాశాలను గుర్తించి దీన్ని ప్రత్యేకంగా రూపొందించామన్నారు. నైపుణ్యాభివృద్ధి కోసం ఆడపిల్లలకు ఎంతైనా ఖర్చు పెట్టే పథకం ఇదని పేర్కొన్నారు. విద్యార్థినుల ఉన్నత చదువుల కోసం బ్యాంకు రుణాలు తీసుకునేలా తాము సహకరిస్తామని, వీటికి ప్రభుత్వమే వడ్డీ కడుతోందన్నారు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, 2024 ఎన్నికల్లో జరగబోయేది ఇదేనన్నారు. జగన్ పాలనలో జరిగిన విధ్వంసం వల్ల రాష్ట్రంలో ఏ వ్యవస్థ సక్రమంగా లేదని చెప్పారు. రైతులు, యువత, కార్మికులు, నిరుద్యోగులు ఇలా అన్ని వర్గాలు నలిగిపోయాయని, అమరావతి అభివృద్ధి చెంది పోలవరం పూర్తయి ఉంటే రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చి ఈపాటికి ఎక్కడో ఉండేవాళ్లమన్నారు. విద్యా రాజధానిగా ఎదగాల్సిన రాష్ట్రం సర్వనాశనమైందని పేర్కొన్నారు. ప్రజలు గెలవాలంటే వైకాపా ఓడి తీరాలి అని చంద్రబాబు అన్నారు. ఇంత మునుపు ఆంక్షలు పెట్టారు. దీనివల్ల అనేక సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం కూడా వస్తుంది. అంటే ఒక కుటుంబంలో 2-3 పిల్లలుంటే మగ పిల్లల్ని చదివించడం, ఆడపిల్లల్ని పెళ్లిళ్ళు చేసి బాధ్యత తప్పించుకోవడం ఇలాంటి జరిగే సమయంలో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందిని చదివించే అవకాశం వస్తుంది. దీనివల్ల ఆడపిల్లలకు ఈ గౌరవం దక్కుతుంది, వెసులుబాటు వస్తుంది. అదే సమయంలో నేనే ఆ రోజు దీపం కార్యక్రమం తీసుకొచ్చాను. మా ఇంట్లో మా తల్లిని చూసేవాడిని. చిన్నప్పుడు చాలా కష్టపడేది. అలాంటి సమయంలో నేను ముఖ్యమంత్రిగా సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే ఇంటింటికి వంట గ్యాస్ ఇవ్వాలని ఉచితంగా గ్యాస్ సిలిండర్ని నేను ఆ రోజు శాంక్షన్ చేసి ఇంటింటికి ఇచ్చాను. అదే మరి సబ్సిడీలు ఇచ్చాం. దీనివల్ల ఎక్కడైతే కట్టెల పొయ్యి పెట్టే అవసరం లేకుండా పోయింది. నాగరిక ప్రపంచంలో ఒక్క అడుగు మహిళలు ముందుకేసే పరిస్థితికి వచ్చారు. కానీ ఈరోజు మళ్ళీ రేట్లు పెరిగిపోయి గ్యాస్ కనెక్షన్ కూడా ఇంట్లో పెట్టే పరిస్థితి వస్తే ఈరోజు మళ్ళా ముందుకు వచ్చాం. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా సంవత్సరానికి వాళ్ళు ఒక నిర్ణయం చేశాం. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం అంటూ మరోసారి అధికారాన్ని దక్కించుకునే దిశగా వైఎస్ఆర్సీపీ అడుగులు వేస్తుంది. ఇప్పటికే గరిష్టంగా శాసనసభ స్థానాలకు, పార్లమెంట్ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించిన సంగతి తెలిసింది. ఇప్పుడు అభ్యర్థుల తుది ప్రకటనకు రంగం సిద్ధమైంది. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నెల 16వ తేదీన వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయ వెళ్లనున్నారు. వైఎస్ఆర్ ఘాట్ వేదికగా అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల బరిలో నిలిచే వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను స్వయంగా ప్రకటించనున్నారు. 2019 ఎన్నికల సమయంలోనూ ఇడుపులపాయ నుంచే అభ్యర్థులు లిస్టును జగన్ స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. 16వ తేదీ నాటికి ప్రకటన అనంతరం సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలోకి దిగుతారని పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఉత్తరాంధ్ర నుంచి సిద్ధం గర్జనతో ఎన్నికల శంఖారావం పూరించిన సీఎం జగన్ మళ్లీ అదే ప్రాంతం నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించాలని నిర్ణయించినట్లు చెబుతున్నాయి. ఇచ్చాపురం నుంచి మొదలుపెట్టి అదే రోజు విజయవాడ పశ్చిమ, నెల్లూరు రూరల్లో సీఎం ప్రచారంలో పాల్గొనొచ్చని తెలుస్తోంది. ఇలా రోజుకు 2 లేదంటే 3 బహిరంగ సభలు, రోడ్ షోలో సీఎం జగన్ పాల్గొనేలా పార్టీ వర్గాలు ఒక షెడ్యూల్ను రూపకల్పన చేస్తున్నాయి. ఇప్పటికే పార్టీ ముఖ్య నేతల రూట్ మ్యాప్ పైన చర్చించినట్లు తెలుస్తోంది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు జాబితా దాదాపు ఖరారైంది. 1-2 మార్పులతో సమన్వయకర్తల చివరి జాబితాను సైతం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే 77 అసెంబ్లీ స్థానాలు, 23 పార్లమెంట్ స్థానాలకు ఇన్ఛార్జ్లను నియమించింది.
టీడీపీ అభ్యర్థుల రెండో జాబితాను రేపు విడుదల చేయనున్నట్టు అధినేత చంద్రబాబు తెలిపారు. కసరత్తు తుది దశకు చేరుకుందని, వీలైనంత మంది అభ్యర్థులను రెండో జాబితాలో ప్రకటిస్తామని వెల్లడించారు. జనసేన, బీజేపీ ఏ స్థానాల్లో పోటీ చేసేది వారికే స్పష్టత ఉందని, సమయానుకూలంగా ఆ పార్టీల వారు అభ్యర్థుల్ని ప్రకటిస్తాయన్నారు. తొలి జాబితాలో టీడీపీ 94 మంది అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసింది. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు ఇప్పటికే కొలిక్కి వచ్చింది. బీజేపీ 10 అసెంబ్లీ, 6 లోక్సభ, జనసేనకు 2 పార్లమెంట్, 21 అసెంబ్లీ స్థానాలు ఖరారయ్యాయి. దాదాపు 50 అసెంబ్లీ, 17 లోక్సభ స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. నగర చరిత్రలో ఆనాడు స్వర్గీయ ఎన్టీఆర్ హయాంలో శాతవాహన ప్రయాణ ప్రాంగణాన్ని నిర్మాణం చేసుకోగా మరలా 41 ఏళ్ల తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాంబే కాలనీలో బస్ స్టేషన్ నిర్మించుకున్నట్లు ఎంపీ నాని తెలియజేశారు. బస్టాండ్ ఏర్పాటుకు స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు కృషి ఎంతగానో ఉందని చెప్పుకొచ్చారు. ఒక మోడల్ బస్ స్టేషన్గా వాంబే కాలనీ బస్ స్టేషన్ను తీర్చిదిద్ది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించుకునేలా చేస్తామని హామీ ఇచ్చారు. వాంబే కాలనీలో 2 కోట్ల రూపాయలతో మినీ బస్ స్టేషన్ నిర్మాణ పనులకు ఎంపీ కేశినేని నాని, పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ ఎండి రూహుల్లా, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీ శైలజారెడ్డితో కలిసి ఎమ్మెల్యే మల్లాది విష్ణు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ నగర చరిత్రలో ఆనాడు స్వర్గీయ ఎన్టీఆర్ హయాంలో శాతవాహన ప్రయాణ ప్రాంగణాన్ని నిర్మాణం చేసుకోగా మరలా 41 ఏళ్ల తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాంబే కాలనీలో బస్ స్టేషన్ను నిర్మించుకున్నట్లు తెలియజేశారు. ఇందులో స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు కృషి ఎంతగానో ఉందని చెప్పుకొచ్చారు. ఒక మోడల్ బస్ స్టేషన్ గా వాంబే కాలనీ బస్ స్టేషన్ ను తీర్చిదిద్ది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించుకునేలా చూస్తామని హామీ ఇచ్చారు. మీరు చూసుకుంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇవాళ చాలా ప్రయారిటీ సెక్టర్ ఇవాళ భారతదేశంలో కానీ ప్రపంచంలో కూడా. ఎందుకంటే మీరు తీసుకుంటే ఒక 10 కార్లు 15 కార్లు వెళ్ళేటువంటి ప్రయాణికులు ఒక బస్సులో వెళ్తారు. అలా మెట్రోస్ తీసుకుంటే కొన్ని 100 కార్లలో కొన్ని 100 బస్సులు వెళ్ళేటువంటి వ్యక్తులు మెట్రోలో ట్రావెల్ చేస్తారు. కాబట్టి ఎందుకంటే ఈ ట్రాఫిక్ రద్దీ పెరిగిపోతున్న పరిస్థితిలో ఇంటికి ఒక 4 కార్లు ఉంటున్న పరిస్థితిలో ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా మళ్ళీ ఫోకస్ అంతా కూడా ప్రతి ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వం అవ్వచ్చు, కేంద్ర ప్రభుత్వం అవ్వచ్చు, వరల్డ్ వైడ్ అవ్వచ్చు, ఇవాళ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది, ప్రయారిటీ కూడా ఉంది. ముఖ్యంగా ఇప్పుడు పొల్యూషన్ తగ్గే విధంలో ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా టాప్ ప్రయారిటీ మనం చూస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాని మీద ఎక్కువ ఫోకస్, స్ట్రెస్ కూడా ఇస్తున్నారు. ఎందుకంటే మీరు తిరుమల తిరుపతి తీసుకుంటే ఇంతకుముందు అన్నీ కూడా డీజిల్ బస్సులు ఉండేవి. ఇప్పుడు మొత్తం చాలా వరకు కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రవేశపెట్టారు. అక్కడ కింద నుంచి తిరుపతి నుంచి పైకి తిరుమల వెళ్ళే బస్సులు అన్నీ కూడా. ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఏనాడు నగర అభివృద్ధిపై దృష్టి సారించలేదని విమర్శించారు. అమరావతి పేరుతో నగర ప్రజలను మోసం చేశారు తప్ప విజయవాడ అభివృద్ధికి 1 రూపాయి కేటాయించిన పాపాన పోలేదన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని నగరాల కన్నా ధీటుగా సకల హంగులతో నగరాన్ని తీర్చిదిద్దుతున్నారన్నారు. చెప్పకపోయినా కానీ విజయవాడ నగరాన్ని అన్ని నగరాల కంటే ధీటుగా ఉండే విధంగా, అదేవిధంగా విజయవాడ నగరానికి సంబంధించి అన్ని రకాల హంగులతో కూడా విజయవాడ నగరాన్ని శరవేగంగా అభివృద్ధి చేస్తున్నారు. నిన్న మీరు చూశారు, దాదాపు సుమారు 500 కోట్ల రూపాయలు పెట్టి రిటర్నింగ్ వాలు. మరి చంద్రబాబు నాయుడు 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్తాడు, కానీ ప్రజలు అంత కష్టపడుతున్నా కానీ ఎప్పుడు కూడా ప్రజల మీద మనసు లేని వ్యక్తి అనమాట. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆ వాళ్ళని శంకుస్థాపన చేశారు, ప్రారంభోత్సవం కూడా చేశారు. అదేవిధంగా విజయవాడ నగరానికి 150 కోట్ల పైన స్పెషల్ ఫండ్స్ ఇచ్చి విజయవాడ నగర అభివృద్ధికి కృషి చేశారు. అదేవిధంగా ఈరోజు అనేక ప్రభుత్వం నుంచి నిధులు ఇచ్చి ఇప్పుడు ఈ బస్ స్టేషన్ కావచ్చు, ఇతర ఫ్లైఓవర్స్ కావచ్చు, వంతెనలు కావచ్చు, అన్ని రకాలుగా కూడా విజయవాడ నగరం అనేది ఒక మెగా నగరాంకంగా రూపొందించాలని చెప్పిన ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు విజయవాడ నగర అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ నగరం విస్తరించి అజిత్ సింగ్ నగర్ ప్రాంతం అన్నింటికీ కేంద్ర బిందువుగా మారిన ప్రస్తుత తరుణంలో బస్ స్టేషన్ నిర్మాణంతో ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయం ఏర్పడుతుందని అన్నారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే బస్ స్టేషన్ నిర్మాణానికి 5 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడంతో పాటు ప్రాథమికంగా 2 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగిందన్నారు. సుమారు 2 ఎకరాల విస్తీర్ణంలో 5 ప్లాట్ఫామ్లతో ఈ మినీ బస్ స్టేషన్ను నిర్మించుకున్నట్లు తెలియజేశారు. ఈ 23,000 మంది ఇళ్ల కట్టుకున్న తర్వాత రాకపోకలు సరళతరం కావాలని, సులభంగా ఉండాలనే ఉద్దేశంతో ఒక బస్ స్టాండ్ ఉంటే మనకి బాగుంటుంది. ప్రతిరోజు కూడా ఇక్కడి నుంచి పనుల నిమిత్తం వారందరూ ఇక్కడికి రావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఫ్రీక్వెంట్గా
ఇప్పుడు కొత్తగా ఇల్లు కట్టేటటువంటి ప్రాంతాలకి ఇక్కడ నుంచి బస్సులు నడపాలి అని చెప్పని ఈరోజు ఆర్టీసీని సంప్రదించి నగరపాలక సంస్థ సంబంధించినటువంటి 2 ఎకరాల ల్యాండ్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తే 5 కోట్లు ఫస్ట్ మంజూరు చేసి ప్రాథమికంగా 2 కోట్లు ఇవ్వడం జరిగింది. ఈ 2 కోట్లతో ఈ బస్ స్టాండ్లో ఒక 5 ప్లాట్ఫామ్స్ వస్తాయి. అలాగే ఇంకా కొంత ల్యాండ్ కావాలి, డిపో కూడా రావాలని, తర్వాత ఎలక్ట్రికల్ బస్సులు కూడా కొత్తగా నగరాల్లో పొల్యూషన్ లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఎలక్ట్రికల్ బస్సులు కూడా కొన్ని తీసుకురావడం జరుగుతుంది. టీడీపీ జనసేన నేతలు ప్రజల కష్టసుఖాల్లో ఎప్పుడూ లేరని, కానీ ఎన్నికల నేపథ్యంలో మభ్యపెట్టేందుకు మాయమాటలు చెప్పేందుకు ప్రజల ముందుకు వస్తున్నారని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు అన్నారు. ప్రజల గురించి, ప్రజా శ్రేయస్సు గురించి ఎప్పుడూ ఆలోచించలేదని చెప్పారు. ఓట్లు దండుకోవడం కోసం మాయమాటలు చెబుతున్న టీడీపీ జనసేన మాటలను విశ్వసించవద్దన్నారు. యువకుడు ప్రజలకు సేవ చేస్తున్న అవినాష్ను గెలిపిస్తే మరింత అభివృద్ధి, సంక్షేమం చేస్తారన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 20వ డివిజన్లో దేవినేని రాజశేఖర్ నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ₹1,00,000 విలువ గల ఒక టిఫిన్ బండి, 3 తోపుడు బండ్లను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు, వైసీపీ నాయకులు వై సిద్ధార్థ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడపా శేషు మాట్లాడుతూ, గడిచిన 4.5 ఎమ్మెల్యే కాకపోయినా కోవిడ్ సమయంలో ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజల కోసం ఆయన చేసిన సేవను అందరూ గెలిచారన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే కాదు, స్వచ్ఛందంగా ఆయన చేస్తున్న సేవను కూడా ప్రజలు గమనించాలని కోరారు. యువకుడు, విద్యావంతుడు, వినయ విధేయతలు కలిగిన వ్యక్తి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, అవినాష్ చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రజలు గుర్తించారన్నారు. యువకుడిని, విద్యావంతుడు, మరి వినయంగా ఉండేటువంటి వ్యక్తి ఈరోజు ఈ కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జిగా ఉండటం, వైఎస్ఆర్సీపీకి మరి ఇటు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సర్వీస్ కానీ, ఇటు ఇన్ఛార్జిగా అవినాష్ చేసినటువంటి సర్వీస్ని కానీ ప్రజలందరూ ఇప్పటికే గుర్తించున్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో అనేక రకాలుగా ఉమ్మడిగా వచ్చి, గుంపులుగా వచ్చి అనేక విధమైనటువంటి మాటలు, మాయమాటలు చెప్పేటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. ఇటు జనసేన కానీ, ఇటు బీజేపీ కానీ, ఇటు తెలుగుదేశం కానీ ఏ ఒక్కరోజు కూడా ప్రజల గురించి కానీ, ప్రజల శ్రేయస్సు గురించి కానీ, వాళ్ళ కష్ట సుఖాల్లో కానీ ఏ రోజు లేరు. కానీ రేపు మాయమాటలు చెప్పి ఓటులు దండుకోవడానికి మాత్రం కులాలు పెట్టుకొని రకాలుగా పార్టీలు వస్తూ ఉంటాయి. దయచేసి ఆలోచన చేసి రేపు ఈ యువకుడిని, మంచి వ్యక్తి, మంచి మెజారిటీతో గెలిపిస్తే మరింత సేవలు చేసేటువంటి భాగ్యం మీ అందరూ కలగజేస్తారని చెప్పి వై సిద్ధార్థ మాట్లాడుతూ, ఎవరికి అవసరం వచ్చినా అవినాష్ అందరికీ అందుబాటులో ఉంటారని అన్నారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, చేసిన సేవా కార్యక్రమాలు ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు చేయలేదన్నారు. పక్క పార్టీ వాళ్లు వారి క్రెడిట్లో వేసుకోవాలని చూస్తున్నారని, అది సరికాదన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, అత్యధిక మెజారిటీతో అవినాష్ను గెలిపించి ఎమ్మెల్యేగా నిలబెడతారన్నారు. ఇవాళ 20వ డివిజన్లో చిరు వ్యాపారస్తులకు అండగా అవినాష్ 3 తోపుడు బళ్ళు, ఒక టిఫిన్ బండి పంపిణీ చేయడం జరిగింది. మరి ఇదే కాదు, ఈ నియోజకవర్గంలో ఎవరికి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా అవినాష్ ఎప్పుడు అండగా నిలబడతాడు. ప్రతి విషయం కూడా తను పర్సనల్గా తీసుకుని అందరికీ సేవ చేసే ఇదిలో ఉంటాడు. ఈ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కానీ, చేసిన సేవా కార్యక్రమాలు కానీ ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు కూడా ఇలా చేసిన పరిస్థితి లేదు. ఇవాళ చూస్తే మరి పక్కన పార్టీ వాళ్ళు ఇవన్నీ వాళ్ళ క్రెడిట్లో వేసుకోవడానికి చూస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ప్రజలందరూ చూస్తున్నారు. తప్పకుండా ఓటు రూపాన వాళ్ళందరికీ సమాధానం చెప్పి ఈసారి అత్యంత మెజారిటీతో అవినాష్ని గెలిపించుకుని ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా నిలబెడతారు. వైసీపీ పాలనలో ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని, అభివృద్ధి లేక, ఉపాధి లేక ప్రజలు వలస వెళ్లిపోతున్నారని గద్దె రామ్మోహన్ తనయుడు గద్దె రాజేష్ తెలిపారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, పన్నుల భారాలతో విసుకుపోయిన ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు వైసీపీని గద్దె దించాలా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎంపీ అభ్యర్థి కేసినేని శివనాథ్ చిన్ని విజయాన్ని కాంక్షిస్తూ గద్దె రామ్మోహన్ తనయుడు గద్దె రాజేష్ 10వ డివిజన్లో ప్రచారం నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ దేవినేని అప్పన్నతో కలిసి సాయిబాబా గుడి వద్ద నుండి ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాల గురించి వివరించి టీడీపీకి ఓటు వేయాలని కోరుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ, వైసీపీ పాలనలో చిరు వ్యాపారులకు వ్యాపారాలు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రాజధాని అమరావతి అభివృద్ధి పనులు ఆగిపోవడంతో ఉపాధి లేక ప్రజలు వలస వెళ్తున్నారని చెప్పారు. గత 10 ఏళ్లుగా గద్దె రామ్మోహన్ ఏం చేశారని విమర్శలు చేస్తున్నారని, 2,500 కోట్ల రూపాయలతో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి చేశారని అన్నారు. నేడు
వైసీపీ నాయకులు ఏమీ తెలియకుండా మాట్లాడుతున్నారని తెలియజేశారు. గద్దె రామ్మోహన్ నిబద్ధత కలిగిన నాయకుడని, అటువంటి వ్యక్తిని గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని అన్నారు. 500 కోట్లు కేవలం విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మేము ఖర్చు పెట్టాం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వారి పర్యవేక్షణలో ఇక్కడ 2500 కోట్లు పెట్టి ఇక్కడ అభివృద్ధి పనులు జరిగినాయి. ప్రతి రూపాయి ఎక్కడ ఖర్చు పెట్టామనేది ఒక ఎంత సైజ్ బుక్ వేసి చూపించారు. అలాంటిది ఇవాళ వచ్చిన నాయకులు ఏం చేశారు అనడం చాలా దారుణం. వారు చేసింది కూడా మేము చెప్పాలి. 2019 నుంచి 2024 వరకు వారు 500 కోట్లు తీసుకొచ్చారని చెప్తా ఉన్నారు. ఎవరు ఏ ప్రభుత్వం ఉన్నా వారు తీసుకొచ్చిన దాన్ని కూడా మనం హర్షం వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది. కానీ 2500 ఎక్కడా 500 ఎక్కడా అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఇవాళ గద్దె రామ్మోహన్ గారికి ఉన్నంత కమిట్మెంటు విజయవాడ తూర్పు ప్రజలకు కానీ ఈ నియోజకవర్గాన్ని కానీ మరి ఎవ్వరూ లేరు. చాలామంది వస్తారు, చాలా కబుర్లు చెప్తారు. కార్పొరేటర్ దేవినేని అపర్ణ మాట్లాడుతూ డివిజన్లో యూజీడీ డ్రైనేజీ సమస్యలు ఉన్నాయని, చెత్త పన్ను వసూలు చేస్తున్న చెత్త సరిగా తొలగించడం లేదన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు అధ్వానంగా తయారయ్యాయని అన్నారు. చంద్రబాబు పాలనలో వ్యవస్థలని సమర్థవంతంగా పనిచేశాయని తెలియజేశారు. నీళ్లు వెళ్ళి అక్కడ కలిసే అవకాశం లేనందువల్ల ప్రతి డ్రైను కూడా ఒక నిండుకుండలాగా ఒక బోట్ మాదిరి అయిపోయి అక్కడ ఎక్కువగా మలేరియా, దోమలు ఇవన్నీ కూడా పెరిగాయి. సాయంత్రం 6 తర్వాత ఈ రోడ్ల మీద ఇలా వచ్చి నుంచునే పరిస్థితి ఉండదు. మాకు చాలా అధ్వానంగా ఉంది. ఏ సిస్టమ్ చూసుకున్నా కూడా యూజీడీ కూడా ప్రాబ్లం. ఇది ఎప్పుడు ఈ రోడ్లో ఎప్పుడు ప్రాబ్లం ఉంటానే ఉంది. మరి ఇంత దారుణంగా ఉన్న ఈ ప్రభుత్వంలో ఏది ఎప్పుడు ప్రాబ్లంకి మనం స్పందనలో కానీ ఏది ఇచ్చినా కూడా రెస్పాన్స్ అనేది రావట్లేదు. కృష్ణలంక 22వ డివిజన్ ప్రాంతవాసులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఇళ్ల పట్టాల కళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో సాకారమైందని కార్పొరేటర్ కొండారెడ్డి తెలిపారు. డివిజన్లోని 1300 మందికి ముఖ్యమంత్రి ఇళ్ల పట్టాలు మంజూరు చేశారని, నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ కృషి ఫలితంగా కళ సాకారమైందని పేర్కొన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 22వ డివిజన్లో 50 ఏళ్ల నుంచి నివాసం ఉంటూ ఇళ్ల పట్టాలు లేక ఇబ్బందులు పడుతున్న 1300 మందికి సీఎం జగన్ ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ డివిజన్ కార్పొరేటర్ కొండారెడ్డి ఆధ్వర్యంలో బ్రహ్మరాంబాపురంలో జగనన్న చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత కార్పొరేటర్ కొండారెడ్డి వైసీపీ నాయకులు మీర్ హుస్సేన్తో కలిసి వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి వైఎస్ జగన్, దేవినేని అవినాష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కొండారెడ్డి మాట్లాడుతూ గత 50 ఏళ్ల నుంచి నివాసం ఉంటూ ఇళ్ల పట్టాలు లేక ఇబ్బందులు పడుతున్న 1300 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ సమస్యను నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించారని తెలియజేశారు. ఎన్నో ఏళ్ల కలను నెరవేర్చిన సీఎం జగన్ దేవినేని అవినాష్కు కృతజ్ఞతలు తెలియజేశారు. చాలామంది ఇక్కడ ఇళ్ల పట్టాలు లేక, లోన్లు తెచ్చుకోలేక, ఇల్లు కట్టుకునేటప్పుడు ఇబ్బంది పడుతూ, పిల్లల వాళ్ళగా కట్న కానుకలకు కానీ ఇంకా అన్ని విధాలుగా ఏమీ చేయలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. గత 50-60 ఏళ్ళ నుంచి ఎప్పుడు వస్తా ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ ఎదురు చూస్తూ వాళ్ళ టైం అయిపోయింది. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేవినేని అవినాష్ గారి చొరవతో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లగా ఆయన మనకి ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించారు. దీనికి డివిజన్ ప్రజలందరి తరపున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మరియు మన తూర్పు నియోజకవర్గం దేవినేని అవినాష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు వైఎస్ఆర్ విగ్రహం దగ్గర వైఎస్ఆర్ విగ్రహాన్ని పూలమాల వేసి మహిళలందరూ పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి నినాదాలు చేస్తూ కేక్ కట్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటానికి మరియు అవినాష్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు స్థానిక మహిళలు మాట్లాడుతూ దశాబ్దాలుగా ఉన్న ఇళ్ల పట్టాల సమస్య పరిష్కారం కావడం చాలా ఆనందంగా ఉందన్నారు. గత ప్రభుత్వంలో సమస్యను ఎన్నిసార్లు తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత దేవినేని అవినాష్ సీఎం దృష్టికి తీసుకువెళ్లి ఇళ్ల పట్టాలు ఇప్పించారన్నారు. అయితే 2014లో ఇక్కడ మన కార్పొరేషన్ గెలిచినప్పటికీ కూడా పైన చంద్రబాబు నాయుడు ఉండడం, గద్దె రామ్మోహన్ రావు అధికారంలో ఉండటం, మన ప్రత్యేకంగా మన ప్రాంతం మీద చిన్న దృష్టి ఉన్నటువంటి గద్దె రామ్మోహన్ రావు ఏ రకంగానూ కూడా నిర్లక్ష్యంగా వచ్చి పట్టించుకోవడంతో 2019లో మన ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జిగా దేవినేని అవినాష్ గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం, పదే తిరిగి అటు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో తీసుకెళ్లి సీఎంఓకి తీసుకెళ్లి అధికారులతో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి ఇక్కడ చేయాల్సిన సర్వేలు కానీ ఇవన్నీ చేసి ఈ రోజున నిన్న మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇళ్ల రిజిస్ట్రేషన్లు ఇవ్వడం జరిగింది. ఇదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రథసారథి రాబోయే తూర్పు నియోజకవర్గ
శాసనసభ్యులు దేవినేని అవినాష్ గారి నాయకత్వంలో 60 సంవత్సరాల కళ బ్రహ్మరంభపురంలో కృష్ణలంకలో చరిత్రను తిరగరాశారు దేవినేని అవినాష్ గారు. రానున్న కాలంలో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఏదైతే గతంలో ఇక్కడ కార్పొరేటర్గా కొండారెడ్డి గారికి అఖండ మెజార్టీని ఇచ్చారో అదేవిధంగా రేపు శాసనసభ ఎన్నికల్లో కూడా ఈ 7 వార్డులో కూడా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి దాదాపు 20,000 మెజార్టీ వస్తుందని తెలియజేస్తూ సెలవు. ఇది గోరీలు దొడ్డి శోషానాము అని చెప్పి ఎన్నో మాటలని మమ్మల్ని అసలు పట్టించుకోలేదు. ఇప్పుడైతే అవినాష్ గారు మాకు చాలా రుణపడి ఉంటారు. మేము వాళ్ళకి రుణపడి మేము ఎప్పుడు జీవితాంతం అవినాష్ అన్నని గెలిపించుకొని మా కిష్టలంక ప్రాంతంలో ప్రతి ఒక్క లేడీస్ కూడా అవినాష్ అన్నని గెలిపించుకోవాలని డోర్ టు డోర్ మేము చేస్తాం, తిరుగుతాం, ఆయన కోసం కష్టపడతాం. గోరీలు దొడ్డి ఇళ్ళు తీసేస్తారు, రోడ్లు పడతారు అని అన్నారు. ఇప్పటి వరకు ఏమీ సమస్యలు మాకు తీరలేదు. కాకపోతే ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరిగింది. ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు, అభిలాష్ గారు, కొండారెడ్డి గారు వాళ్ళకు స్వయం కృషితో మాకు పట్టాలు ఇస్తున్నారు. వాళ్ళకి కృతజ్ఞతలు. వాళ్ళకి మేము ఎందుకంటే ఇంకేం చెప్పాలి. టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సూపర్ 6 పథకాలు అమలు చేసి అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేయడం జరుగుతుందని బోండా సిద్ధార్థ తెలిపారు. బీసీలకు 4,000 రూపాయల పెన్షన్ అమలు చేసి చంద్రబాబు భరోసాని ఇస్తారని స్పష్టం చేశారు. బోండా ఉమా ప్రజల మనిషిని, రాబోయే ఎన్నికల్లో గెలుపు ఖాయమన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 60వ డివిజన్ బి బ్లాక్ నుంచి బోండా సిద్ధార్థ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది టీడీపీ అని గుర్తు చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ 6 పథకాలను అందించి ప్రజలకు మేలు చేస్తామని హామీ ఇచ్చారు. పెరిగిన ధరల పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, చెత్తపై పన్ను వేసిన ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నామని ప్రజలు చెబుతున్నారని అన్నారు. అన్ని వర్గాలపై బాదుడు మోపారని విమర్శించారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, టీడీపీని గెలిపించుకుందామని ఎదురుచూస్తున్నారని అన్నారు. బోండా ఉమ ఇంటి వద్దకే పాలన తీసుకువచ్చారని అన్నారు. అటువంటి నాయకుని ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించుకుంటారని వెల్లడించారు. ఈ నియోజకవర్గం నుండి పక్కనున్న ఆర్టిస్టులను తీసుకువచ్చారని విమర్శించారు. బోండా ఉమ ప్రజల మనిషిని, రాబోయే ఎన్నికల్లో గెలుపు ఖాయమన్నారు. ఎప్పుడు మళ్ళా మనం తెలుగుదేశం, జనసేన మన చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ అధికారంలోకి తెచ్చుకోవాలి అని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు నేను తిరిగే కాలనీ అంతా కూడా రోజు వారి డైలీ వర్కర్సు ఇంటి రోజు వెళ్ళి పనులు చేసుకునేవాళ్ళు. వాళ్ళందరూ కూడా కష్టాలు చెప్పుకుంటూ ఉన్నారు. సార్ మేము తాపీ పని చేసుకుంటాను, నేను పాలిష్ పని చేసుకుంటాను, ఏదైనా వెళ్ళి బిల్డింగ్ మీద వెళ్ళి పని చేసుకుందాం అంటే కన్స్ట్రక్షన్ లేదు, ఇసుక లేదు, పనులు లేవు. ఒక పక్క చూస్తేనేమో పిల్లలు చదువులు అని చెప్పి, అదేవిధంగా రోజు ఈ ధరలు పెంపు అని చెప్పి ఎక్కడ చూసినా బాధలే కనిపిస్తూ ఉన్నాయి నియోజకవర్గం మొత్తం కూడా. సరే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మరి ఏమన్నా స్పందిస్తున్నాడా అమ్మ అంటే, సార్ మేము ఎమ్మెల్యే అయినప్పుడు గెలిచిన కొత్తల్లో చూసాము, తర్వాత ఇప్పుడు దాకా ఆఫీస్కి వెళ్తేనేమో వాలంటీర్ దగ్గరికి వెళ్ళమని చెప్తాడు, వాలంటీర్ దగ్గరికి వెళ్తాము ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళమని చెప్తాడు. ఏంటి సార్ ఈ బాధలు మాకు అని చెప్పి ప్రజలు మొరపెట్టుకుంటా ఉన్నారు. ఎల్బీఎస్ నగర్ నందు నగరపాలక సంస్థకు సంబంధించిన ఖాళీ స్థలమును గతంలో పార్కు కోసం కేటాయించారని, అయితే ఆ స్థలాన్ని అధికార పార్టీ నాయకులు కబ్జా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు సిహెచ్ బాబురావు ఆరోపించారు. పార్కు కేటాయించిన ఖాళీ స్థలాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకొని నియోజకవర్గం అభివృద్ధి పరుచుకునేందుకు ఆలోచించి ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 62వ డివిజన్ ఎల్బీఎస్ నగర్ నందు సిపిఎం ఆధ్వర్యంలో పార్కును అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చేశారని నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు సిహెచ్ బాబురావు మాట్లాడుతూ 62వ డివిజన్ ఎల్బీఎస్ నగర్ నందు నగరపాలక సంస్థకు సంబంధించిన ఖాళీ స్థలాన్ని గతంలో పార్కు కోసం కేటాయించారని, అయితే ఆ స్థలాన్ని అధికార పార్టీ నాయకులు కబ్జా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పార్కులో చెత్త వేసి ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా మందుబాబులకు గంజాయి స్థావరంగా ఈ ప్రాంతం మారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దశాబ్దాలు గడుస్తున్న ఈ పార్కును అభివృద్ధి పరచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలలో అభివృద్ధి చేయకపోగా తూతూ మంత్రంగా పనులను చేస్తుందంటూ విమర్శించారు. పార్కు కేటాయించిన ఖాళీ స్థలాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుని నియోజకవర్గం అభివృద్ధి పరచుకోవడానికి ఆలోచించి ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. విజయవాడ 62వ డివిజన్ ఎల్బీఎస్ నగర్లో నగరపాలక సంస్థకు సంబంధించిన పార్కు కోసం కేటాయించిన ఖాళీ స్థలం ఉంది. దీన్ని కాపాడలేక దీన్ని కూడా కబ్జా చేద్దామని అధికార పార్టీ నాయకులు చూస్తూ ఉన్నారు.
కనీసం పార్కులో చెత్త తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యాల్ని చెడగొడతా ఉన్నారు. దానికి తోడు మందుబాబులు గంజాయితో దాని కేంద్రంగా మారిపోయింది. చుట్టుపక్కల ఉన్న ప్రజలకు రక్షణ లేదు. అంతకుముందు తెలుగుదేశం బోండమ్మ మైసూర్ గారు పనిచేశారు ఎమ్మెల్యేగా. వైసీపీ మరి మల్లా విష్ణు గారు 10 ఏళ్ళు ఉన్నారు. జనమందరూ అక్కడ కళ్యాణ మండపం కట్టండి, లేకపోతే సరైన రీతిలో పార్క్ అభివృద్ధి చేయండి, లేదు మహిళలకు ఉపయోగపడే ఉపాధి కేంద్రం కట్టండి అని ఎంత అడుగుతున్నా దశాబ్దాలు గడుస్తున్నా ఏమీ కూడా లేదు. అందుకే ఇవాళ స్థానిక ప్రజలందరూ రోడ్డెక్కారు. ఆ స్థలాన్ని కాపాడండి, అక్కడ కళ్యాణ మండపం కట్టి ప్రజోపయోగంగా చేయండి, ఈ మందుబాబుల నుండి గంజాయి రౌడీజం చేసే వాళ్ళ నుంచి కాపాడండి అని అడుగుతున్నారు. సీఎం జగన్ రివ్యూ ఐపాక్ సర్వేలో నేనే మొదటి స్థానంలో ఉన్నానని, పార్టీ అధిష్టానం నన్ను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదని తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి ప్రశ్నించారు. వైఎస్ఆర్ పార్టీ రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ నిధి తన కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే రక్షణ నిధి మాట్లాడుతూ, తిరువూరు నియోజకవర్గంలో నా రాజకీయ జీవితంగా ప్రారంభించి 10 ఏళ్లు పాలన పూర్తయిందన్నారు. తాను వచ్చిన వెంటనే మున్సిపల్ ఎన్నికలు వచ్చాయని, పార్టీలో క్యాడర్ అందరినీ ప్రజాప్రతినిధులుగా చేశానని తెలియజేశారు. పార్టీ కార్యక్రమాలని తూచా తప్పకుండా నిర్వహించి క్యాడర్ బలోపేతానికి కృషి చేశామన్నారు. తిరువూరు మున్సిపాలిటీ ఓన్ సైడ్గా గెలిపించుకోవడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో 63 ఎంపీటీసీలకు 61 గెలిచామని, 4 జడ్పీటీసీలను క్లీన్ స్వీప్ చేశామని పేర్కొన్నారు. తన సొంత నిధులతో పార్టీ కొరకు ఆర్థికంగా అహర్నిశలు ఖర్చు చేశానన్నారు. కష్టపడితేనే సీటు అన్నారు. ఎండ వాన చలి అని తేడా లేకుండా అన్ని వేళల్లో ప్రభుత్వం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నట్లు రక్షణ నిధి తెలియజేశారు. సీఎం జగన్ చేసిన రివ్యూలు ఐపాక్ సర్వేల్లో నేనే మొదటి స్థానంలో ఉన్నాను, అధిష్టానం నన్ను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదని ఎమ్మెల్యే రక్షణ నిధి ప్రశ్నించారు. నేనుగా మానేశాను, ప్రజలకు వివరణ ఇవ్వాలి కాబట్టి మీడియా సమావేశం వాస్తవాలు వెల్లడిస్తున్నానని చెప్పారు. సామాజిక న్యాయం ద్వారా అందరికీ పదవులు ఇచ్చాను, నాలా మరొకరు ఉండరని స్పష్టం చేశారు. మేమేమైనా చెబుతామంటే సీఎం జగన్ కలిసేందుకు అపాయింట్మెంట్ ఇవ్వరని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో ప్రధాని మోదీ బ్రహ్మాండంగా పాలన చేస్తున్నారు, ఆయనే మరలా ప్రధానిగా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే రక్షణ నిధి తెలియజేశారు. ఆ రకమైన పరిస్థితుల్లో తిరుగు రావడం జరిగింది. నేను వచ్చిన తర్వాత క్యాడర్ అందరూ కూడా నియోజకవర్గంలో తయారు చేసి ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క కౌన్సిలర్ ఏరియాలో కూడా ప్రతి లీడర్ను కూడా మరి వైఎస్ఆర్ పార్టీ తరఫున మరి జగనన్న గారి పేరు చెప్పి పార్టీలో కష్టపడి దాన్ని ముందుకు తీసుకెళ్తూ మండలాల్లో కూడా ఆ రోజున్న పరిస్థితుల్లో 4 మండలాలు కూడా ఓడిపోవడం జరిగింది. ఒక మండలం పెసరపేట మండలం ఎంపీపీ తప్ప 3 మండలాలు ఓడిపోయాం, మరి మున్సిపాలిటీ ఓడిపోయాం. అయినప్పుడు కూడా ధైర్యంగా ఎదుర్కొని స్థానిక ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో మరి దమ్ముగా ధైర్యంగా క్యాడర్ని నా సైన్యంగా తయారు చేసుకుని 2014లో మరి రాష్ట్రం అంతా కూడా టీడీపీ కలిసినప్పుడు కూడా తిరువూరు నియోజకవర్గంలో కార్యకర్తల సహకారం మా నాయకుల సహకారంతో బ్రహ్మాండంగా కష్టపడి మరి ఇక్కడ గెలవడం కూడా జరిగింది. విజయవాడ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ చేసిన కేసులో నిందితుడిని కేవలం 12 గంటల్లోగా పట్టుకున్నారు. నిందితుని వద్ద నుండి చోరీ సొత్తు స్వాధీనం చేసుకోవడంతో పాటు చోరీ కోసం ఉపయోగించిన ఆటోను కూడా స్వాధీనం చేసుకుని అతన్ని కటకటాల్లోకి నెట్టారు. చోరీ జరిగిన గంటల వ్యవధిలోనే నిందితుడిని అరెస్ట్ చేయడం పట్ల డీసీపీ హరికృష్ణ సత్యనారాయణపురం సిబ్బందిని అభినందించారు. సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ చేసిన కేసులో నిందితుల్ని గంటల వ్యవధిలోనే పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ హరికృష్ణ మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల 12న సత్యనారాయణపురం శివరావు స్ట్రీట్లో ఉండే పోలూరు దుర్గాభవాని అనే మహిళ టిఫిన్ తీసుకురావడం కోసం 9 గంటల ప్రాంతంలో బయటకు వచ్చిందని, గుర్తు తెలియని వ్యక్తి దుర్గాభవాని మెడలోని 18 గ్రాములు కలిగిన బంగారపు సూత్రాలతో కలిగిన నాన్తాడు లాక్కుని దగ్గరలో పార్క్ చేసిన అతని ఆటోలో పారిపోయాడని చెప్పారు. వెంటనే దుర్గాభవాని సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సిఐ వెంకట నారాయణ వారి సిబ్బందితో కలిసి ఘటనా స్థలికి వెళ్లి సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని కోణాలు దర్యాప్తు చేశారని అన్నారు. రాబడిన సమాచారం మేరకు నిందితుడిని 1 టౌన్ కాళేశ్వరరావు మార్కెట్ వద్ద అదుపులోకి తీసుకున్నట్లు తెలియజేశారు. నిందితుడిని ఆర్ఆర్పేటకు చెందిన బేచం చందుగా గుర్తించామన్నారు. అతని వద్ద నుండి చోరీ సొత్తు స్వాధీనం చేసుకోవడంతో పాటు చోరీ కోసం ఉపయోగించిన ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా సత్యనారాయణపురం పోలీస్ సిబ్బందిని డీసీపీ అభినందించారు. నేను మనవి చేసేది ఏంటంటే, నైట్ టైం కొంచెం ఆడ్ అవర్స్లో వెళ్ళేటప్పుడు కొంచెం కొద్దిగా అప్రమత్తంగా చూసుకోవాలి, కొంచెం అబ్జర్వేషను. అదేం పెద్ద సిటీలో అంతగా మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.
ఎప్పుడు నిరంతరం మా రక్షక మొబైల్స్ ఉంటాయి, నైట్ పెట్రోలింగ్స్ ఉంటారు, బ్లూ కోట్ ఉంటారు. నైట్ కూడా పెట్రోలింగ్ చాలా ఎఫెక్టివ్గా జరుగుతూ ఉంది, ఎవ్రీడే మూవ్మెంట్ జరుగుతూ ఉంటాయి, ఎక్కడికక్కడ అబ్జర్వేషన్స్ బాగుంటాయి కాబట్టి చాలా కాన్ఫిడెంట్గా ఉండొచ్చు. మనం ఏం డిస్కరేజ్ అవ్వాల్సిన పని లేదు. ఇలాంటి విషయంలో ఇది పోలీసింగ్ అనేది ఎఫెక్ట్గా చేయాలని నా సంకల్పం. రెండవది, ఇక్కడ మన టీం నైట్ టైం ఎస్పెషల్లీ, డే టైం అంటే ఏదో యాక్టివ్గా పనిచేస్తారు, నైట్ టైం మన టీం వితిన్ అవర్స్లో అఫెండర్ని పట్టుకొని వితిన్ అవర్స్లో ప్రాపర్టీ రికవరీ చేసి ఇంటాక్ట్ యాజ్ ఇట్ ఈస్ అది చేయడం ద్వారా ఏంటంటే ఇది మంచి అప్రిషియేషన్. దూదేకులను అసభ్య పదజాలంతో విమర్శలు చేస్తే ఐపీసీ సెక్షన్ 1880 చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం జీవో తీసుకురావడం హర్షణీయమని ముస్లిం దూదేకుల పొలిటికల్ జేఏసీ నేత దస్తగిరి అన్నారు. సమాజంలో మాకు గౌరవ హోదా కల్పించినందుకు ముఖ్యమంత్రి జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. 175 లక్షంగా పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డికి మా వంతు కృషి చేస్తామని తెలిపారు. తరతరాలుగా కులం పేరుతో వివక్షను ఎదుర్కొంటున్న దూదేకుల కోసం జగన్ ప్రభుత్వం వివక్షని అరికట్టడం కోసం నిర్ణయం తీసుకోవడం ఆనందంగా ఉందని ముస్లిం దూదేకుల పొలిటికల్ జేఏసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. దూదేకులను అసభ్య పదజాలంతో విమర్శలు చేస్తే ఐపీసీ సెక్షన్ 1880 ప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం జీవో జారీ చేసిన నేపథ్యంలో జేఏసీ ఆధ్వర్యంలో పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వద్ద సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నేత దస్తగిరి మాట్లాడుతూ గత కొన్ని శతాబ్దాలుగా సమాజంలో పింజర్లు దూదేకుల అవహేళనకు గురవుతూ వస్తున్నారని తెలిపారు. అలాంటి పదాలు వాడవద్దంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జీవో తీసుకురావడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఈ జీవోతో మాకు సమాజంలో సరైన గౌరవం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దూదేకులు కావచ్చు, లదాఫ్, పింజర్ ఇలా ప్రాంతాల వారీగా పిలిచేవాళ్ళు. కానీ అవి వాస్తవానికి చాలా మంచి పేర్లైనప్పటికీ కూడా వాటిని తిట్లుగా విమర్శలుగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో కూడా మాకు కొన్ని సందర్భాల్లో సమాజంలో కూడా తోటి సోదరులు కూడా విమర్శించేటువంటి పరిస్థితి. దీంతోపాటు సినిమాల్లో కూడా ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో ఏదైతే మన సోదరులు బ్రాహ్మణ వేషధారణలో ఉన్నటువంటి వారి మాటల్లో కూడా పింజారి మొహం, పింజారి వెధవ ఇలాంటి అబ్యూజ్డ్గా మా మనసును బాధపరిచే విధంగా కూడా ఈ పదాలను ఉపయోగించేవారు. గతంలో అనేక సందర్భాల్లో కూడా ఈ ప్రభుత్వాలకు సంబంధించిన కూడా దీనిపైన యాక్ట్ తేవాలని కోరాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం దీనికి సంబంధించి కూడా స్పందించి తీసుకురావడం జరిగింది. ఇక నుంచి సమాజంలో మా తోటి సోదరులైనా సరే తెలిసి కానీ తెలియక కానీ ఎవరైనా సరే మా కమ్యూనిటీని కూడా విమర్శిస్తే మాకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు ఇచ్చినటువంటి అండ ఏదైతే ఐపీసీ 1860 యాక్ట్ ప్రకారం కూడా పని చేయబడుతుంది. దేశంలో మతపరమైన విభజనను సృష్టించి రాజకీయ లబ్ధి పొందేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం తీసుకొచ్చిందని వామపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చట్టంపై వైసీపీ, టీడీపీలు తమ వైఖరిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రజలను మతాల పేరుతో చీలికలు తెచ్చి తమ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని విమర్శించారు. సీఏఏ నోటిఫికేషన్ను నిరసిస్తూ సిపిఐ, సిపిఎంల ఆధ్వర్యంలో విజయవాడ పంజా సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దోనిపూడి కాశీనాథ్, సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు, సిపిఎం కార్పొరేటర్ బోయా సత్యబాబు మాట్లాడుతూ దేశంలో మతపరమైన విభజనను సృష్టించి రాజకీయ లబ్ధి పొందేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టంపై వైసీపీ, టీడీపీలు తమ వైఖరిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. మతం ఆధారంగా పౌరసత్వం ఇచ్చే ప్రక్రియను ప్రజలంతా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు సీఏఏ నోటిఫికేషన్ను ఇచ్చిందన్నారు. దేశంలో చాలా రాష్ట్రాలు ఈ ప్రమాదకరమైన సీఏఏ చట్టాన్ని తమ రాష్ట్రాల్లో అమలు చేయబోమని ప్రకటించాయని తెలియజేశారు. మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ఓట్లు కొల్లగొట్టాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కుట్రలను చేస్తోందని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ విలువలు నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. ప్రజలను మతాల పేరుతో చీలికలు తెచ్చి తమ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. సీఏఏ అనేది ముస్లింల సమస్య ఒకటే కాదని ఇది దేశ రాజ్యాంగ సమస్య అని అన్నారు. ఈరోజు ముస్లింలను లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ రేపు క్రైస్తవులు, దళితులు, గిరిజనులపై కూడా సీఏఏ పేరుతో దాడి చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సీఏఏ చట్టం చేసినప్పుడే దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారని తెలియజేశారు. ప్రజాందోళనకు జడిసి నాడు వెనక్కు తగ్గిన బీజేపీ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని అమలుకు పూనుకుంటోందని చెప్పారు. ఈ ప్రమాదకరమైన సీఏఏపై రాష్ట్రంలోని టీడీపీ, వైసీపీ తమ వైఖరిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. హంసకి తెలుసు క్షీర న్యాయం. ఒక పక్షికే క్షీరాన్ని, నీటిని విడగొట్టగలిగేటువంటి సత్తా ఉన్నప్పుడు మానవులుగా మీరు ఆలోచించాల్సినటువంటిది ఒకటే. మీ తరఫున వెన్నుగాస్తుంది ఎవరు, మీ తరఫున కొమ్ము కాస్తుంది ఎవరు, మీకు వ్యతిరేకంగా
ఈరోజు టీడీపీ, ఈరోజు జనసేన బీజేపీతో జతకట్టినాయి. బీజేపీతో జతకట్టి ఊరేగుతూ ఉన్నాయి. వైసీపీ పరోక్షంగా, టీడీపీ కూటమి ప్రత్యక్షంగా ఈరోజు మైనారిటీ సోదరులకు వ్యతిరేకంగా బీజేపీతో జతకట్టేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరు ఏ దారి ఎటు, ఎవరి వైపు ఉన్నారు, ఎవరి వైపు ఉండాలి మనం అని చెప్పనేటువంటిది కూడా ముస్లిం సోదరులు ఆలోచించాల్సిందిగా సవినయంగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అటువంటి అవకాశం లేకుండా చేయటం అనేటటువంటిది దుర్మార్గం. దీన్ని ఆలోచించాల్సినటువంటి అవసరం బీజేపీతో అంటకాగేటటువంటి తెలుగుదేశం, జనసేన అదే పద్ధతిలో ఈ రాష్ట్రంలో బీజేపీకి ఇండైరెక్ట్గా మద్దతు ఇస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ అందరూ కూడా ఈ రోజున సిఏఏ తీసుకొచ్చేటటువంటి బీజేపీ తీసుకొచ్చినటువంటి చట్టానికి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నారనేటటువంటిది ప్రజలు గమనించమని చెప్పి ఈ రకంగా ప్రజలు మేము మా యొక్క ప్రజల యొక్క మనోభావాల్ని వ్యక్తం చేసుకునేటటువంటి అవకాశం లేకుండా చేసినటువంటి అప్రజాస్వామిక విధానాన్ని సిపిఐగా నిరసిస్తూ ఉన్నాం. రాబోయేటటువంటి కాలంలో ఖచ్చితంగా పోలీసు వ్యవస్థ వ్యవహరించేటటువంటి తీరుని ఎండగడతాం. ఎందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. సిఏఏ మరి అమెండ్మెంట్ యాక్ట్ని, సవరణ చట్టాలని ఈరోజు దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాలు ఇప్పటికే వ్యతిరేకిస్తున్నాయి. మరి మన భారతీయులు ఈ ప్రపంచ నలుమూలల సౌదీ అరేబియా కంట్రీస్ కానీ అలాగే ప్రపంచ నలుమూలల అనేక దేశాల్లో మరి మన కోట్లాది మంది భారతీయులు జీవనోపాధి కోసం అక్కడ ఉన్నారు. మరి వారు కూడా ఇటువంటి మతం ఆధారంగా అక్కడ పౌరసత్వాలను నిరాకరిస్తే కోట్లాది మంది భారతీయుల పరిస్థితి ఏంటి అంటే ఈరోజు వసుదైక కుటుంబం ఇది ప్రపంచమంతా ఒకటే అని చెప్తున్నటువంటి మోడీ ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది మరి మతం ఆధారంగా విభజన చేయడం, ప్రజల్ని విభజించడం అనేది దేశ ఐక్యతకి చాలా తీవ్రమైన నష్టం. 6వ డివిజన్లోని రావిచెట్టు సెంటర్ వద్ద టీడీపీ, జనసేన నేతల తీరుకు వ్యతిరేకంగా వైసీపీ నాయకులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ వెయ్యపు అమర్నాథ్ మాట్లాడుతూ కొంతమంది అల్లరి మూకలు గంజాయి, మత్తు పదార్థాలు సేవించి స్థానికంగా అల్లర్లు సృష్టిస్తున్నారని వాపోయారు. గతంలో కూడా అనేకసార్లు పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. వైసీపీని అప్రతిష్ట పాలు చేసేందుకు కుట్రలు పన్నుతూ ఫ్లెక్సీలు చింపే కార్యక్రమానికి తెగపడుతున్నారని మండిపడ్డారు. ఇక్కడ ప్రజలందరూ కలిసిమెలిసి ఉంటామని, కానీ కొంతమంది ప్రతిపక్ష పార్టీల నేతలు గొడవలు సృష్టించి విభేదాలు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు పద్ధతి మార్చుకోకపోతే ఊరుకునేదే లేదని హెచ్చరించారు. దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోవాలి, కానీ చేతకాని పనులు చేయకూడదని చెప్పారు. అనేక రకంగా వికృతి చేష్టలకు పాల్పడుతున్నారు. అది సరైన పద్ధతి కాదు. ఇక్కడ గద్దె రామ్మోహన్ రావు గారు ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల మధ్య విభేదాలు సృష్టించే విధంగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకత్వానికి ఇక్కడ అందరూ ఒక తల్లి పిల్లల్లా కలిసి ఉండవు. వాళ్ళందరి మధ్య విభేదాలు సృష్టించి ఏదో రకంగా లబ్ధి పొందాలని ఆలోచిస్తున్నారు. అది మంచి పద్ధతి కాదని గద్దె రామ్మోహన్ రావుకి ఈ రావిచెట్టు సెంటర్ నుంచి మేము హెచ్చరిస్తున్నాం. గతంలో మేము అందరం కూడా ఇక్కడ ఉన్న స్థానిక ప్రజానికి అంత ఐకమత్యంతో ఉన్నాం. ఈరోజు ఈ విభేదాలు జనసేన, టీడీపీ వాళ్ళు ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద ఇటువంటి అరాచకాలు వీటన్నిటికీ కూడా ఆ స్థానిక నాయకత్వమే ప్రేరేపించడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా మంచి సంస్కృతి కాదని చెప్పి గద్దె రామ్మోహన్ రావు గారు ఇక్కడ నుంచి మేము హెచ్చరిస్తున్నాం. అంతేకాదు రాబోయే రోజుల్లో దేవినేని అవినాష్ గారి నాయకత్వం ఇక్కడ 6వ డివిజన్లో బలోపేతం అవుతుంది. ఇవన్నీ చూసి ఓర్చుకోలేక ఎక్కడ నేను ఓటమి చెందుతానే భయంతో ఇటువంటి చేష్టలకు పాల్పడుతున్నారు. ఇవన్నీ సరైన సంస్కృతి కాదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాను. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.